బ్రాహ్మణులను ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం కార్పొరేషన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేశామన్న ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు, సొసైటీ ద్వారా రుణాలు అందించనున్నట్లు వివరించారు. విజయవాడ బందర్ రోడ్లో సొసైటీ భవనంతో పాటు సొసైటీ ద్వారా రిటైల్ కార్యకలాపాలను చంద్రబాబు ప్రారంభించారు. హిందూ సాంప్రదాయాలు కాపాడటంలో బ్రాహ్మణులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న సీఎం పేదరికంలో ఉన్న బ్రాహ్మణుల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. నాలెడ్జ్ అంటే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది బ్రాహ్మిన్సే గుర్తొస్తారు. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రోత్సహించింది, కాపాడింది, ఇప్పటి వరకు ముందుకు తీసుకుపోయింది ఈ యొక్క బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఉన్నారు. అందరికంటే ఎక్కువ అవేర్నెస్ ఉండే కమ్యూనిటీ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. నాకు అనిపిస్తుంది సమాజంలో ఒక క్రమశిక్షణగా ఉండే బ్రాహ్మిన్ కమ్యూనిటీ అనేది నా అభిప్రాయం. నేను నిజంగానే మనసా భాష చెప్తున్నా, మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నా. ఇక ఉండే వాళ్ళు రాజకీయాలకు వచ్చి ప్రజలకు కూడా సేవ చేసే పరిస్థితి ఉండాలి. డిసెంబర్ 1 నుంచి